ప్రభుత్వ స్కూళ్ళ నిర్వహణ 1000 స్కూళ్ళు ప్రారంభించి బ్రహ్మాండంగా నడిపిస్తే ఒక్క పిల్లవాడికి జ్వరం కూడా రాకుండా గురుకుల పాఠశాలలు ఒక్క ఏడాదిలో 90 మంది పిల్లల్ని చంపి దుర్మార్గంగా మిమ్మల్ని నమ్మి మీ ప్రభుత్వాన్ని నమ్మి మా బిడ్డలాడ రక్షణ ఉంటుంది మంచిగుంటారు అని చెప్పి మేము కూలనాలో చేసుకొని బతుకుతున్నాం, మా పిల్లలైనా అక్కడ మంచిగుంటారు అని చెప్పి అక్కడ పెట్టేస్తే 90 మంది పిల్లల్ని చంపిన దుర్మార్గం మీది మీ ప్రభుత్వానికి. సిగ్గుండ అక్కర్లేం మాట్లాడడానికి. ఏ అక్షరం అబద్ధం చెప్పిండు కేసీఆర్? ఏ అక్షరం తప్పు మాట్లాడిండు? ఏడ కాని మాట మాట్లాడండి, ఏడ అసత్యమైన ఆరోపణ చేసిండు. అక్కసు మీది. సభ సక్సెస్ అయిందని, ప్రజలు కేసీఆర్ వెంట వెళ్ళిపోతున్న సంగతి ప్రపంచానికి తెలిసిందని, కేసీఆర్ నువ్వే రావాలని ప్రజలు అడుగుతున్నారనే సంగతి ప్రపంచానికి తెలిసిందని మరోసారి మీ పునాది కదిలిపోయిందన్న అక్కసు మీది. కేసీఆర్కి ఏం అక్కసు? ఇంకేముంటుంది కేసీఆర్కి అక్కసు? ప్రతిపక్షంగా బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాం. ప్రజలు మాకు ఏ పాత్ర ఇచ్చిండ్రో ఆ పాత్రను 100కు 100% ప్రజల నమ్మకాన్ని నిలుపుకునే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు మీ వెంట నడుస్తాం, కొట్లాడండి అని ప్రజలు బలం ఇచ్చిర్రు, ధైర్యం ఇచ్చిండ్రు. చివరికి తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణ మీరైతేనే బాగు చేయగలుగుతారు అని చేతికిస్తే ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా ఒక అద్భుతమైన పరిపాలన ఇచ్చి అన్ని రంగాలను దేశంలో నెంబర్ 1 చేసుకోవచ్చు. ఏది అబద్ధం? రాదన్న కరెంటును పోదన్న స్థితికి తీసుకొచ్చినమాట అబద్ధమా? తెచ్చిన కరెంటును మళ్ళీ వాళ్ళు ఆగం చేసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితికి మీరు తీసుకొచ్చింది అబద్ధమా? 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చి భారతదేశానికి ఇచ్చి పంజాబ్ను దాటింది నిజం కాదా? ఇవాళ సంవత్సరాల కాలంగా ఇప్పటి వరకు కూడా ఎన్ని కొన్నమో చెప్పలేని మీ చేతగాని మీ అసమర్థత బయట పెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఓ లెసలెస కోతలు వస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డివి కావు, నువ్వు ఉత్తర కుమార్ రెడ్డివే అని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపించుకుంటున్నావు. నీ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపు. ఒక్కసారి లెక్క చెప్పు, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే. నువ్వు వచ్చిన తర్వాత 24 యాసంగిలో ఎంత కొన్నావు, 25 వానకాలం ఎంత పంట కొన్నావు, ఇప్పుడు 25 యాసంగిలో ఎంత కొన్నావు ఇప్పటి వరకు? నిన్న సిగ్గులే కూడా మాట్లాడుతున్నారు నల్గొండల. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం, కొంచెమన్నా ఉండాలి సిగ్గు శరం మాట్లాడేటప్పుడు. మూసేసే పరిస్థితి వస్తుంటే ప్రారంభిస్తావు. మేరకు వచ్చినాం, ఎన్ని కొన్నవో ఇప్పటికి ఒక్కరోజు చెప్పినమా? నీకు దమ్ముందా? ఓ పనికిమాలిన లెక్క, మేము ఆనాడు వండించిన లెక్క ఇవాళ చెప్పుకుంటా 1,53,00,000 వచ్చింది, 127 లక్షలు వచ్చింది. యాడికెళ్ళి ఇచ్చినావు లెక్క చెప్పు బిడ్డ. ఇప్పటి వరకు ఒక్క రివ్యూ, ఒక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ వ్యవసాయ రంగం మీద సోయిందా ఎప్పుడైనా? రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ ఒక్క రివ్యూ చూపిస్తారా? ఇప్పటి వరకు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా, గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు? మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి? ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు? నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా, ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి, ఆ సందర్భంగా చెప్పు నీకు దమ్ముంటే. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు? దమ్ముంటే లెక్క చెప్పమనండి. నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? రైతాంగానికి ఎన్ని ఒడ్లు ఈ ప్రభుత్వం కొన్నది,
ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు. మీరు మునగానులు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు, దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు, ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని ఓట్లు కొని చెప్పాలి. నేను చెప్పకపోతే మీరు రండలే అనంట. సాయంత్రం వరకు ప్రకటన చేయకపోతే మీరు రండలే, చెప్పి తీరాలి. గవి మాట్లాడు, కేసీఆర్ మీద ఏడుపు కాదు. ఏడాది అర్థం అవుతుంది, ఒక్క ఫలితం ఇవ్వలేకపోయినావు. నీ చేతగంతనాన్ని, మీ రండతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తున్నారు. దేనికి